నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అండి, మేము విజయవాడ నుంచే. నేను ఏపీ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ స్టేట్ ప్రెసిడెంట్ అండి. ఓకే. ఏ సమస్య గురించి వచ్చారండి? మాకు గత ప్రభుత్వం దాదాపు 24 నెలల నుంచి శాలరీస్ ఇవ్వట్లేదండి. అయితే మేము ఆల్రెడీ చాలా రిక్వెస్ట్ చేసి తిరిగితే ఇంచుమించుగా 4-5 నెలలు రిలీజ్ చేశారు. ఇంకా 18 నెలల బకాయిలు పెండింగ్ ఉంది. ఏంటంటే మేము ఆల్రెడీ ఈ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఇప్పుడు మన కేటాయించారు శాఖ ఉందో ఆ శాఖలో మేము గత 15 సంవత్సరాలుగా మేము ఇదే శాఖలో కంప్యూటర్ ఆపరేటర్లుగా ఎంజీఎన్ఆర్ఎస్ నేషనల్ స్కీమ్లో మేము వర్క్ చేస్తున్నాం. మమ్మల్ని రెగ్యులర్ చేసే ప్రతిపాదనలు లేదంటే కనుక మమ్మల్ని కొనసాగించే ప్రతిపాదనలు అటుపక్కన ఉంచితే శాలరీస్ అనేవి లేకుండా గత 18 నెలలుగా విపరీతం అరాచకాలకు పాల్పడారండి. గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ప్లస్ గత ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు. మేము వాళ్ళ దగ్గర తిరిగి విసిగిపోయి ఇప్పుడు మేమంటూ ఒక ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది ఇంచుమించుగానే. ఈ ప్రజాప్రభుత్వంలో మా పంచాయతీ శాఖ కూడా బాగా సమస్యలపై తొందరగా రియాక్ట్ అయ్యే మన పవన్ కళ్యాణ్ గారికి మా పంచాయతీరాజ్ శాఖ కేటాయించడం మాకు ముందు ప్రత్యేకంగా మేము నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రెండోది ఏంటంటే పంచాయతీరాజ్ శాఖ వీని కేటాయించడం వల్ల దీని మీద క్షుణ్ణంగా లోతుగా అధ్యయనం చేస్తున్నాం ఎవరి సమస్య మీద అని చెప్పారు. అలాగే 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న మా కంప్యూటర్ ఆపరేటర్లకి దాదాపు 10 సంవత్సరాల నుంచి జీతాలు లేకపోతే కనీసం ఒక మనిషి సగటున 2-3 నెలలు జీతాలు రాకపోతేనే ఇబ్బంది పడతారు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఒక నెల జీతం రాకపోయేసరికి కనీసం భోజనం తినలేని పరిస్థితులు ఉన్నట్టుగా యాక్ట్ చేసేస్తారు. కానీ ఇక్కడ సంవత్సరాల నుంచి దాదాపు 250 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి నిలబడినాయి. ఇదే సమస్యని సాల్వ్ చేయడానికి మేము సార్కి రికమెండేషన్ వద్ద వచ్చామండి. యాక్చువల్లీ గవర్నమెంట్ రాగానే ఆయన కలుద్దాం అనుకున్నాం. అయితే ఆయన దగ్గర పనిచేస్తున్న ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ పాతోళ్లే ఉన్నారు మొన్నటి వరకును. వాళ్ళందరూ ఉన్నంతకాలం సమస్య సొల్యూషన్ రాదు. ప్రభుత్వంలో మంచి చేద్దామని ఎంతమంది నాయకులను ఎన్నుకుని ఎంతమంది నాయకులు వచ్చినా అధికారులు వాళ్ళని తప్పుదో పట్టించి ఒక మినిస్టర్ గారు ఉన్నారు. మినిస్టర్ గారి దగ్గర ఉన్న కేడర్ అంతా కూడా పాతోళ్లే ఉండటంలో అక్కడ అధికారులు పాతోళ్ళు ఉండటంలో వాళ్ళు సమస్యను పక్కదో పట్టిస్తారు. వాళ్ళకున్న తెలివితేటలతో, అంటే ఉపయోగకరమైన తెలివితేటలు కాదు దాన్ని, అంటే ఇది ఆ సమస్య కాదని దాన్ని క్షుణ్ణంగా మేము ఆయనకి వివరించి మా సమస్యను ఉంచుదామని 2 రోజుల తర్వాత ఆయన కలవడానికి వచ్చామండి. అయితే ఇప్పుడున్న మన సార్ ఎవరైతే ఉన్నారో మన పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఉండటమే బిగ్ సెలబ్రిటీ. దెన్ ఒక డిప్యూటీ సీఎం ప్లస్ 5 శాఖలకి మంచి శాఖలకి మినిస్టర్ ఆయన కలవడం అనేది కూడా కొంచెం కష్టతరమైన విషయమే. కానీ యాజ్ ఏ స్టేట్ ప్రెసిడెంట్గా మేము మా ప్రయత్నాలు చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఆయన ఇక్కడ ఆఫీస్ కూడా కొంచెం కన్స్ట్రక్షన్ లాట్లు ఉండటంలో ఆయన కూడా కొంచెం ఇబ్బందులు మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మేము ఎదురు చూస్తున్నాం. మాకేమో అలాంటి ఇబ్బంది లేదు. రెండోది ఏంటంటే ఆయనకి ఓఎస్డి పిఏ వాళ్ళు ఎవరో అపాయింట్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఏదైనా ఆన్లైన్ ప్రొసీజర్ ఉంటే మనం ఇంకా చక్కగా దాని నిమిత్తం ముందుకెళ్ళొచ్చు. కాకపోతే ప్రొసీజర్ తెలియక ఇప్పుడు నేనంటే చదువుకున్నాను, ఒక ఉద్యోగస్తు 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాం కాబట్టి కొంత ఓపిక సహనంతో ఉన్నాం. అయితే ఆయన్నే నమ్ముకున్న ప్రజలు కొంతమంది అసహనం వ్యక్తం చేసే పరిస్థితులు అయితే ఉంటాయి భవిష్యత్తులో. అయితే ఓఎస్డి పిఏ ఇది కాకుండా కొంచెం సులభతరం చేయాలి ఆయన కలవడానికి. గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా మీరు ఈ సమస్యలు? గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం ఏంటండి, గత ప్రభుత్వాల చుట్టూ తిరిగి మాకు జీతాలు రాకపోయినా అప్పులు చేసి అప్పుల డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకుని గత ప్రభుత్వాల చుట్టూ తిరిగాం. కానీ ఏ ఒక్క నాదుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి అనివ్వరు, సీఎం గారి దగ్గర ఉందనివ్వరు, లేకపోతే మీ ఆఫీస్కి రిటర్న్ చేసిన ఫైల్ అనివ్వరు, లేకపోతే ఇంకో ప్రలోభాలు ఇంకో రకంగా మీకు చేయగలం, మీరు అది చేస్తే మేము ఇది చేయగలం అని కొంచెం దాన్ని వేరే వ్యవహారం చేద్దామని చూశారు. కానీ మేమంతా వ్యవహారాలు ఇచ్చుకునే పరిస్థితి ఎవరికీ లేదు. గత ప్రభుత్వాల చుట్టూ తిరిగి మినిస్టర్ల చుట్టూ తిరిగి గత ప్రభుత్వంలో ఉన్న పంచాయతీరాజ్ మినిస్టర్ బూడి ముత్యాల నాయుడు గారి చుట్టూ దాదాపు 20 సార్లు తిరిగాం. 20 సార్లు కూడా ఆయన మినిస్టర్గా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కానీ ఆయన ఏమీ చేయలేని పరిస్థితి. ఏదైనా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలవారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిస్తే మేము దాదాపు 36 మంది ఎమ్మెల్యేలు, 9 మంది మినిస్టర్లు, 2 డిప్యూటీ సీఎంలతో లెటర్లు పట్టుకెళ్ళాం. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ లెటర్లు తీసి ఒక ఎమ్మెల్యే గారు రిఫర్ చేశారు, వీళ్ళని ఒక డిప్యూటీ సీఎం చేశాడు, ఒక 9 మంది మంత్రులు చేశారని చెప్పి దాని మీద వివరణ కోరటం కానీ లేకపోతే ఇది ఒక సీఎం రాసిచ్చినా కూడా అధికారులు పనిచేయని పరిస్థితిలో ఉండేవారు. ఒక సీఎంఓలో సీఎంపీ పడింది మా సమస్య మీద 2 సార్లు. కానీ ఆ సీఎంపీకి రిప్లై ఇవ్వడానికి 1 ఇయర్ పట్టింది ఒక్కో అధికారికి. అంటే సీఎంను కూడా లెక్క చేయని పరిస్థితిలో అప్పుడు అధికారులు ఉన్నారు. అంటే అంత నిర్లక్ష్యంగా జరుగుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోలే. ఇప్పుడు గతంలో వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి మీకు రాజకీయ అనుభవం లేదు అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్గా డిప్యూటీ సీఎంగా అలాగే 5 శాఖలకి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆయన సజావుగా ఆయన అంటే కరెక్ట్గా చేయగలుగుతారా, న్యాయం చేయగలుగుతారా అనుకుంటున్నారా? నేననేది సమాజంలో మంచి చేయాలంటే పదవో పార్టీయో హోదావో అవసరం లేదు. నాకు తెలిసి ఒక మంచి పని చేయాలి అంటే కనుక మీరైనా చేయొచ్చు, నేనైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ అలాంటి మంచి పని చేయొచ్చు అనే దాని నుంచి ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా కొంతకాలం స్ట్రగుల్ చేసి
ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి ఆయనకంటూ కీలక బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయన మంచి చేయలేరు అనేది నేను అనుకోను. ఎందుకంటే ప్రజా సమస్యలపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్న మనిషి 10 సంవత్సరాల నుంచి ఆయన 100% న్యాయం చేస్తారంటే నా ఒక్కడి దృష్టిలో కాదు, ప్రజలందరికీ కూడా మంచి చేయాలని తపనున్నవారు ఎలాగైనా చేస్తారు. అలాంటిది ఆ తపనున్న మనిషికి అధికారం, బలం, ఇప్పుడు ప్రస్తుత రూలింగ్ గవర్నమెంట్లో ఉండి మంచి కీలక పదవి ఉంటే ఇంకా ఎంత చేయగలరు అన్నది ఆలోచించే ప్రసక్తే లేదు. ఎందుకంటే కంపల్సరీ చేస్తాడు ఆయన. చెప్పండి మీ పేరు? మా పేరు షణ్ముఖం సార్. ఏంటి సార్? మాకు మమ్మల్ని కుట్టేసి ఇప్పుడు 5 ఏళ్ళుగా మా చాలా బేజార్లు అవసరం. ఎక్కడ, ఏ ఊరు నుంచి వచ్చారు? మా చిత్తూరు జిల్లా. అంటే సమస్య ఏంటి? మమ్మల్ని కుట్టేసి మా మీద తప్పు కేసులు పెడతారు. ఎవరు? మాకు ఆపోజిట్ ఆయన వచ్చి ఇన్నాళ్ళు వాళ్ళు రూలింగ్ పార్టీలో ఉండి మమ్మల్ని ఇన్నాళ్ళు అవసరాలు పెట్టినారు. అందుకు ఇప్పుడు మన దేనికి ఏ కేసు పెట్టారు అసలు? మమ్మల్ని కొట్టేస్తారు సార్. మా ల్యాండ్ పేరుకుని మేము వికలాంగులనే. మీ ల్యాండ్ వాళ్ళు కబ్జా చేశారా? వాళ్ళు ఏ పార్టీకి చెందిన వ్యక్తులు? వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ. అక్కడ స్థానికంగా కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చినాం సార్. ఎఫ్ఐఆర్ కట్టినారు సార్. వాళ్ళ మీద కేసు రిజిస్ట్రేషన్ చేసిండారు. కోర్టుకు పోతే కూడా కోర్టు కూడా రికమెండేషన్ వల్ల కోర్టులో కేసు కూడా జరిపించలేదు సార్. మళ్ళీ 2వ తూరి నా తలకాయ బల కూడా వేసినారు. ఓకే. స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులను అడగలేదా మీరు? ఇట్లా అన్యాయం జరుగుతుంది మాకు అని అడగలేదు? వాళ్ళే మా మీద తప్పుడు కేసులు మళ్ళీ పోలీసులు ఇంటికి. వైసీపీ పార్టీ నాయకులే? అవును సార్. అందుకోసం మన పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని. ఆయన కలిస్తే మీకు న్యాయం జరుగుతుందని వచ్చినాం సార్. సెల్లుగుడు బంగ్లా కూడా వేసినా సార్. మమ్మల్ని కుట్టి ఆఖరంగా అన్యాయం చేస్తారని మేము వీడియో తీస్తా ఉంటాం సార్. కర్నమల్లూరు తోనంబిల్లి మండలం ఇది కన్నయ్య కుమారుడు మిలిటరీ వాళ్ళు 5 విజయ్, వెంకటేశ్వరు, అరుణ వాళ్ళ భార్య వాళ్ళందరూ 5 మనిషి కలిసి సర్వే తొడుక్కుని వచ్చాను. ల్యాండ్ మీద చూపిద్దామని తొడుక్కొని వస్తే చూస్తా అన్నారు సర్వే అతను. చూస్తా అంటే మా ఆయన వచ్చి కొట్టేదానికి పరితి వస్తా అన్నాడు మిలిటరీ వాడు. నేనేం చేసిన మా నాయన్ని కొట్టేస్తారు కదా, మా ఆయన ఇట్లాంగడు మనం ఇట్లాంగలో మనకు ఎవరు సపోర్ట్ లేదు, వాళ్ళకి వైసీపీ ఎక్కువ సపోర్ట్ ఉన్నారు, మన తెలుగు వాళ్ళని సపోర్ట్ లేదనేసి నేను వీడియో తీస్తాను సార్. వీడియో తీసారా? ఉందా వీడియో? ఫోన్ పగలగొట్టేశారు. వీడియో తీస్తా ఉంటే వాళ్ళేం చేసినారు, వెంకటేశ్వర అని అతను కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తారు సార్. అటెంట్గా పరిధి వచ్చి నా దగ్గర వీడియో ఫోన్ తీసుకుని వెనక్కి నేను ప్రయత్నలేననేసి పడిపోయినా ఫోన్ ఇట్లా వేసిన మా అత్త వచ్చి ఫోన్ ఎత్తుకునింది. మీ స్థలం డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయా? ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? మొత్తం కరెక్ట్ గా ఉన్నాయి సార్. అన్ని చూడండి సార్. తెచ్చినాము. మళ్ళీ ఫోన్ మా అత్త ఎత్తుకొని అని ఫోన్ అట్లా వేసినాను. ఆయనకు వెంకటేశ్వర కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తాడు. అట్లా ఇచ్చి వాడు ఎత్తుకున్నాడు. మా అత్తని నన్ను ఇద్దరిని కింద పడితే వాళ్ళ భార్య అన్ని మా అత్తను కూడా వేసినారు. ఈయన ఏం చేసినారు, సెల్లు తీసుకుని పోయి విజయ్, వెంకటేశ్వర ఇద్దరు ఏం చేసినారు, తల మీద రాయి ఎత్తి కొట్టి తలబాలు కొడేసినారు సార్. ఫోటో కూడా ఉంది సార్. పోలీస్ కంప్లైంట్ పెట్టినా వాళ్ళు పట్టించుకోలేదు సార్. ఎఫ్ఐఆర్ మాత్రం కట్టినారు సార్. మళ్ళీ ఏం చేసినాం, మళ్ళీ ఫోన్ పగలు లేస్తే పగలలేదని రాయి ఇంత గుండె తెసి పగలు కొట్టి కాలిపోయింది చూడండి సార్. మేము పోలీసు వాళ్ళకి ఎస్ఐ ఫోన్ చేస్తే కూడా ఇది మాటలో 3 గంటలకు జరిగింది. 8 పైన మేము హాస్పిటల్ అడ్మిట్లో ఉంటే అప్పుడు వచ్చిన పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వచ్చి ఇది రాసుకున్నారు. మేము సచివాలయానికి పోతే కూడా మా సచివాలయంలో కూడా పట్టించుకోలేదు సార్. వాళ్ళు ఎస్ఐ మీ ఊర్లో ఎవరో మీకు సపోర్ట్ మాకు ఎవరు సపోర్ట్ లేదు సార్. అందుకే సార్ మేము ఇంత దూరం వచ్చి ఇప్పుడు నిన్న వచ్చినాం సార్. ఎలబారి చిత్తూరు నుంచి చిత్తూరుకి అవతల సార్. ఇంత దూరం వచ్చి ఇప్పుడు అన్నం లేకుండా మనకి ఈయన న్యాయం చేస్తాడు, ఆ సాతనే కలిచేసిపోవాలా అని మేము చాలా అభిమానంతో మేము తెలుగు పార్టీ అనేసి మేము వచ్చినాం సార్. సరేనా. ఏం పేరమ్మా మీది? నా పేరు ప్రీతి సార్. ఎక్కడి నుంచి వచ్చారు? ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి వచ్చేసాను. ఏంటి మీ సమస్య ఏంటి? మా ఆయన ఫామ్ బజ్ అనే కంపెనీలో కొరియర్ బాయ్గా పనిచేస్తున్నాడు సార్. చేసి 1 మంత్ అవుతుంది సార్. డిసెంబర్ 29న యాక్సిడెంట్ అయింది సార్. కొరియర్ ఇవ్వబోతుంటే ఆర్డర్ ఇచ్చింది ఇవ్వడానికని వెళ్తే ఆటో అనే వ్యక్తి చెప్తున్నా అంటున్నా కానీ నా భర్త నిలబడ్డ వ్యక్తిని కొట్టేసి వెళ్ళిపోయాడు సార్. కాలు 4 చోట్ల విరిగింది, బోన్ డ్రాఫ్ట్ అవుట్, తొడిరిగింది, మోకాలు కింద కాలు మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది సార్. ఇప్పుడు నేను ఏంటంటే నా భర్త రోడ్డు యాక్సిడెంట్లో కింద పడ్డాడు. ఇప్పుడు నా కుటుంబం మొత్తం రోడ్డు మీద ఉంది సార్. అట్లీస్ట్ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా భర్తకు వైద్య నిమిత్తమైన డబ్బులు ఇవ్వండి అని అడిగితే మీరేంది చెప్పేది, మీరేంటో ఎస్టీ ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు, మా వెనకాల ఎమ్మెల్యే మంత్రి, మేము వైసీపీ నాయకులం, మీరేం చేస్తారో చేసుకోండి, లేబర్ న్యాయాలు, మీతో ఏమైద్ది అని చెప్పేసి మమ్మల్ని నీచంగా అవమానంగా వాళ్ళు మాట వినని చెప్పున పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను సార్. పోలీస్ వాళ్ళకు లంచం 50,000 ఇచ్చారని నాకు ఇన్ఫర్మేషన్ అందింది సార్. ఆ
ఎఫ్ఐఆర్ కూడా తక్కువ కేసు కింద పెట్టేసి నన్ను నా బిడ్డను అనాథలను చేసి రోడ్డు మీదకి ఎక్కించారు సార్. పోలీస్ కంప్లైంట్ పెట్టారా? ఇచ్చాను సార్. ఇచ్చినా కానీ నేను పట్టించుకోలేదు సార్. ఇప్పుడు నా భర్తకి 3 ఆపరేషన్లు అయినాయి సార్. ఇంకా 2 ఆపరేషన్లు ఉన్నాయి. వాళ్ళు ఇస్తానన్న డబ్బులు ఇస్తానని చెప్పి వాళ్ళ చుట్టూ 4 రోజులు 10 రోజులు తిప్పుకున్నారు సార్. 10 రోజులు తిప్పుకొని కూడా లాస్ట్కి మోసం చేశారు సార్ ఇస్తానన్న డబ్బులు. ఇప్పుడేమో నా భర్తకు 2 ఆపరేషన్లు ఉన్నాయి. నేను నా పాప జీవనోపాధి లేక రోడ్డు మీద పడిపోయాను సార్. నేను ప్రకాశం జిల్లా నుంచి 4ంటికి లేచి పయానమై వచ్చాను సార్. సార్ దగ్గర కలిసి సార్ నా విషయాన్ని మాట్లాడి నా భర్తకి నాకు న్యాయం చేయమని కోరడానికి వచ్చాను. సరే, మేము ప్రకాశం జిల్లా నుంచి వచ్చామండి. మీ సమస్య ఏంటి? మా మెగా డిఎస్సి ఇచ్చారండి, కానీ మా జిల్లాలో ఎస్జిటి పోస్టులు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. అందుకని చెప్పేసి మేము కోచింగ్ సెంటర్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాము. దాదాపు ఒక 6 జిల్లాల వాళ్ళందరం కలిసి మేము ఇక్కడికి వచ్చాము. దేనికి అని అంటే, గత ప్రభుత్వంలో హడావుడిగా వేసిన డిఎస్సిలో 6100 పోస్టులు అన్నారు. ఆ పోస్టులో మా ప్రకాశం జిల్లా ఎస్జిటి పోస్టులు వచ్చేసి 111 ఇచ్చారండి. ఇప్పుడు 6100 పోస్టులు ఉన్న డిఎస్సిని 16,347 పోస్టులు అని చెప్పేసి ఒక మెగా డిఎస్సి అని చెప్పేసి ప్రభుత్వం చాలా ఘనంగా ఇచ్చింది. మేము ఈ డిఎస్సి కోసం కొన్ని వందల పోరాటాలు చేసాము. కొన్ని వందల కేసులు పెట్టించుకున్నాం. అయినా కూడా ఈరోజు మాకు పెరిగింది ఏంటంటే 111 నుంచి 124 పెరిగినాయి. అంటే మేము ఇన్ని రోజులు ప్రకాశం జిల్లాకి ఎస్జిటి పోస్టులు కేవలం 13 పెరిగినాయి. మేము ఇన్ని యుద్ధాలు చేసి ఇన్ని కేసులు పెట్టించుకొని ఇంత చేసుకొని మేము సాధించుకుంది కేవలం 13 పోస్టుల. మేము దీన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేకపోతే ఇంకోటో కాదండి. మెగా డిఎస్సి అని అన్ని జిల్లాల వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు సోకాళ్ళు ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ఈ 4 జిల్లాల్లో మాత్రం జగన్ ఏదైతే గత ప్రభుత్వం వేసిన డిఎస్సిలో హడావుడిగా వేసిన పోస్టుల్లో ఏ అయితే ఉన్నాయో వాటికి ఒక 30-40 కంటే ఎక్కువ పెరగలేదు మాకు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే కర్నూలుకి గతంలో వేసినప్పుడు 1000 పోస్టులు అన్నారు, ఇప్పుడు 1801 పోస్టులుగా డిక్లేర్ చేశారు. అంటే వాళ్ళల్లో 10వ వంతు కూడా మాకు లేవు. 10వ వంతు 1800 పోస్టుల్లో 10వ వంతు అంటే 180. ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లా 2 దాదాపుగా సమానంగా ఉంటాయి ప్రతి డిఎస్సిలో. కానీ ఈ డిఎస్సిలో కర్నూలు జిల్లాలో మాత్రం 1800 పోస్టులు, ప్రకాశం జిల్లాకు మాత్రం 124 పోస్టులు మాత్రమే. నెల్లూరుకు వచ్చేసి 104. ఇలా శ్రీకాకుళం, విజయనగరం ఈ 100+ ఉన్నాయి. మిగతా అన్నీ కొన్ని జిల్లాలకి గుంటూరు, కృష్ణా వీటన్నిటికి 400, 500 వేసినప్పటికీ మా ప్రకాశం జిల్లా ఎస్జిటి పోస్టులు, నెల్లూరు జిల్లా ఎస్జిటి పోస్టులు, శ్రీకాకుళం, విజయనగరం ఈ 4 జిల్లాలకి ఎస్జిటి పోస్టులు 100 కంటే ఎక్కువ లేవు. 100, 111, 104 ఇట్లా ఉన్నాయి. మేమేంటంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఇది మా సమస్య ఇదండి. మాకు తెలిసి నిరుద్యోగులుగా మేము ఉన్నప్పుడు ఒక ఇంటికి కాదు, మా ఊరిలో ఉండే ప్రతి ఇంటింటికి వెళ్ళి మాకు మెగా డిఎస్సి కావాలంటే మేము కూటమిని గెలిపించుకోవాలి, ఎన్డీఏని గెలిపించుకోవాలి, పవన్ కళ్యాణ్ లాంటి నాయకత్వాన్ని మేము కోరుకున్నాం. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళ అనుభవజ్ఞుడు మాకు కావాలి, మెగా డిఎస్సి వేస్తారు. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని కూలదోసి మరీ మేము ఈ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు ఎంత కృషి చేసామంటే అంత కృషి చేసాం. కానీ ఈరోజు తీరా ఫలాలు అందేసరికి మా దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఆ 100 కోసమే మేము పోరాడాల్సి వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి సవినీయంగా కోరుకుందామని వచ్చామండి ఇక్కడికి, అంతే, ఇంకేం లేదు.